హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కొన్ని మునక్కాయలు తీసుకున్నాను. ఎంతో టేస్ట్గా ఉండే మునక్కాయ కర్రీ చేయబోతున్నాను. నేను కొన్ని తీసుకొని దీన్ని ముందుగా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అందరికీ చాలా ఇష్టమైన కర్రీ. ముందుగా నేను మునక్కాయల్ని ఇలా సన్నగా ఒక్కొక్కటిగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. మీరు కూడా ఇలా ముందుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఈ మునక్కాయ కర్రీని ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి. ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ముందుగానే నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను. పసుపు, ఉప్పు, కారం, ఆనియన్స్, టమోటో, గరం మసాలా, కరివేపాకు, అల్లం పేస్ట్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను నేను ముందుగానే. మీరు కూడా ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు నేను దంచుకొని పెట్టుకొని ముందుగానే ప్లేట్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ పచ్చి కొబ్బరిని నూరి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని ఇందులో ముందుగా మనము మునక్కాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇవన్నీ మునక్కాయలను వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనము డైరెక్ట్గా కుక్కర్లో వేయకుండా ఇందులో ఆయిల్లో వేయించుకొని నేను డైరెక్ట్గా కర్రీ కడాయిలో చేస్తున్నాను. కాబట్టి ముందుగానే మునక్కాయల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేయండి. ఇవి కొంచెం మెత్తగా అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇలా అన్నీ తీసిన తర్వాత మళ్ళీ ఇందులో కడాయిలో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. మనకు కర్రీకి ఎంత ఆయిల్ కావాలో అంత తగినట్టుగా కరెక్ట్గా ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా వెల్లుల్లి, పచ్చిమిర్చి నూరు పెట్టుకున్న దాన్ని ఇందులో వేసుకొని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోండి. ఇలా వేసాక దీన్ని బాగా ఫ్రై చేయండి. ఈ ఆనియన్స్ కూడా కొంచెం రెడ్డిష్గా వచ్చేటట్టు చూసుకోవాలి. చూడండి, లైట్గా రెడ్డిష్గా మెత్తగా అయ్యింది ఆనియన్స్. తర్వాత ఇందులో అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం బాగా ఫ్రై చేసేటప్పుడే మళ్ళీ ఇందులో టమాటా పండ్లు అనేది వేసుకోవాలి. ఇలా టమాటా పండ్లని యాడ్ చేసి ఇందులో కరివేపాకు అనేది కూడా వేసుకోండి. నేను ముందుగా వేయటం మర్చిపోయాను, తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో కరివేపాకు. ఇలా టమాటా పండు వేసిన తర్వాత ఈ టమాటా పండ్లు అనేది కొంచెం మెత్తగా అవ్వాలి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేయండి ఆయిల్లో. ఇలా మెత్తగా అయిపోయినాయి కొంచెం టమాటా పండ్లు. మళ్ళీ ఇందులో ఒక స్పూన్ కారం పొడి, నేను ముందుగానే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను, తగినంత ఎంత కావాలో అన్నీ. నెక్స్ట్ కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేయండి, బాగా కలుపుకోండి. ఇలా అన్నీ తగిలేటట్టుగా బాగా కలుపుకోండి. ఇలా అన్నీ దగ్గర పడేటట్టు మెత్తగా దగ్గర పడుతుంది. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఈ టమాటా పండ్లని కొంచెంసేపు ఉడికించుకోవాలి బాగా మెత్తగా. ఇందులో మళ్ళీ కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసాక దీన్ని బాగా మిక్స్ చేసుకోండి.
ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో నూరు పెట్టుకున్న పచ్చి కొబ్బరి పొడిని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోండి బాగా. మనకు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఉంటేనే మునక్కాయ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇలా అన్ని టమాటా పండ్లు పచ్చి కొబ్బరి అన్ని కొంచెం మెత్తగా అయిన తర్వాత ఎక్కువ కరిగించకుండా ఇందులో మళ్ళీ మునక్కాయల్ని వేసుకోండి. ఇలా అన్ని మునక్కాయలు వేసిన తర్వాత బాగా దీన్ని మిక్స్ చేసుకోండి. అన్ని మునక్కాయలకి మసాలా బాగా తగిలేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా అన్ని బాగా కలుపుకున్నాక ఇలా అన్ని బాగా కలుపుకున్నాక ఇందులో మనకు కర్రీకి ఎంత వాటర్ కావాలో మనకు తగినంత వాటర్ అనేది ఇందులో వేసుకోవాలి. ఇలా అంతా వాటర్ వేసుకున్నాక బాగా దీన్ని మిక్స్ చేయండి. దీన్ని ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొత్తిమీరను కూడా వేసుకోండి. చూడండి, నేను కొత్తిమీర పైన వేసుకుంటున్నాను. మీరు కూడా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి పైన. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కస్తూరి మేతి అనేది వేసుకోండి. నేను అన్ని వంటకాల్లో కస్తూరి మేతి కన్ఫామ్గా వేసుకుంటాను. కస్తూరి మేతి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది. కొంతమంది వేసుకోరు. నేను కస్తూరి మేతిని యాడ్ చేసుకున్నాను. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం కరెక్ట్గా ఉందో లేదా అని బాగా చూసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోండి. లోపల మునక్కాయలు బాగా ఉడికేంత వరకు దీన్ని ఉడికించుకొని ఉండాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనకు మసాలా అనేది కొంచెం చిక్కగా పడేటట్టు కనిపిస్తుంది కదా, అప్పుడు బాగా ఉడికిపోయినట్టుగా తెలుస్తుంది మనకు కర్రీ అనేది. మునక్కాయ కూడా ఉడికిందా లేదా అని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇలా అన్ని ఉడికించుకున్న తర్వాత కర్రీ రెడీ అండి. ఎంతో టేస్ట్ అయిన మునక్కాయ కర్రీ రెడీ. చూడండి, మసాలాలంతా దగ్గర పడుతుంది, చాలా చిక్కగా కూడా కనిపిస్తుంది. మీకు గనక నా వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.